స్వరాష్ట్ర సాధనలో లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఉద్యమకారుడు విజయ్ అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ దక్కన్ రాష్ట్ర సమితి నాయకుల అసలు రూపం పసిగడతాడు. ఇసుక, మొరం, గుట్టలు, కొండలు, మిగులు భూములు, అటవీ భూములు మాయం చేయటం, ప్రభుత్వ పనుల్లో పథకాల్లో కమిషన్లు, ఆడబిడ్డలపై అత్యాచారాలు, ఇలా వారి అవినీతి అక్రమాల్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు. ఇందూరు జిల్లా శివనంది గ్రామంలో మర్రి సమత అనే మహిళ దారుణ హత్య. అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ఆందోళన. ప్రజా పోరాటాల్లో విరామం ఉండదు అని తెలుసుకున్న విజయ్ తన జీవితం ఇక ప్రజలకే అంకితమని భావించి మరో పోరాటానికి సిద్ధమవుతాడు. రాజకీయ కురుక్షేత్ర రణరంగంలో పద్మవ్యూహాలన్నీ ఛేదిస్తూ కలియుగ అభిమన్యుల్లా తన పోరాటం కొనసాగిస్తాడు.